ఆ ఎన్కౌంటరు బూటకమని, ఆ ఎన్కౌంటర్ పైన న్యాయ విచారణ జరపాలని ఈ 4, 5 అంశాల చుట్టూ తిప్పుతూ చాలామంది మాట్లాడారు. అందులో భారత్ బచావో సంస్థకు చెందిన ఒక సామాజికవేత్త, అనాథ పిల్లలకు అన్నం పెట్టి చదువు చెప్తున్న గాదె ఇన్నయ్యను ఆయన కూడా మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడింది చాలా ఆవేశపూరితంగా మాట్లాడారని, అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆయన మాటలు మావోయిస్టు పార్టీకి అనుకూలంగా ఉన్నాయని మీడియా వాళ్ళు రాస్తున్న ప్రకారంగానే దాదాపుగా 230 మందికి నోటీసులు పంపినట్టుగా అర్థమవుతా ఉంది. అందులో ఆ గ్రామస్తులు ఉన్నారు, కూరగాయలు అమ్ముకొని బ్రతికే సామాన్య ప్రజలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళు నోటీసులు పంపిన దాంట్లో ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, హక్కుల సంఘాల నాయకులు ఉన్నారు. పౌర హక్కుల సంఘం నుంచి మెదక్ జిల్లా అధ్యక్షులు రాగుల భూపతి నోటీసు పంపిండ్రు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి రమేష్ చందర్కు నోటీసులు పంపారు. ఇట్లా ప్రజా సంఘాల చెందిన చాలామందికి నోటీసులు పంపారు. ఎవరిని కూడా వదలలే. నందిని సిద్ధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చి పొందిన వ్యక్తి. చాలామంది ఉన్నారు, కవులు, రచయితలు. దేశపతి శ్రీనివాస్ ఉన్నాడు, ఉద్యోగ సంఘాల నాయకులు దేవి ప్రసాద్ గారు ఉన్నారు. ఇట్లా ప్రముఖులు కూడా హాజరై ప్రసంగించిన ఆ సభను మొత్తం మీరు నేరమయం చేస్తే మన దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉందా అని ఇవాళ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎవరికైతే నోటీసులు పంపారో మేము దర్యాప్తు చేయటానికి వ్యతిరేకిస్తలేము. దర్యాప్తు చేయండి. నిజానికి అన్ని హంగులు గల జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక పారదర్శకంగా, ఒక నిర్దిష్టంగా వ్యవహరిస్తుందని ఒక భావన ఉంది ప్రజల్లో. కానీ రాను దాని మీద కూడా విశ్వాసం పోయే విధంగా ఇవాళ ఎన్ఐఏ కూడా వ్యవహరిస్తుంది. ఆ ఎన్ఐఏకున్న స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో, స్వయం ప్రతిపత్తిని కూడా కోల్పోయి ఎన్ఐఏ ఇవాళ అధికార పార్టీ, పాలిస్తున్న పార్టీకి ఎజెండాను అనుసరిస్తున్న సంస్థగా దాని దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇవాళ భారతదేశంలో ఉన్న స్టాచ్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ రాజకీయం అయిపోతే, న్యాయస్థానాలు సైతం రాజకీయ చేతుల్లోకి జారుకుంటే ప్రజలను కాపాడే ఇంకెవరుంటారు అనేది వాళ్ళ పెద్ద ప్రశ్న. వీళ్ళు ఏవైతే దర్యాప్తు చేస్తున్నారో ఆ దర్యాప్తులో భాగంగా నోటీసులు పంపేది మీరే పంపారు. మేము కొన్ని పేర్లు కూడా రాశాం. చూడండి, ఇది ఎంత అపహాస్యం అవుతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వ్యక్తిని కూడా మీరు పిలిచి గంటల తరబడి ప్రశ్నలు, రోజుల తరబడి, మా రమేష్ చందర్ను 2 రోజుల తరబడి మీరు ప్రశ్నిస్తే ఇంకేమైనా అది దర్యాప్తు అవుతుందా? అయినా మీరు పిలిచింది ఎందులో? సిఆర్పిసి 160 కింద సాక్షులుగా పిలిచి ఆ కేసులో దర్యాప్తులో సంబంధం లేని ప్రశ్నలు అడిగి, మావోయిస్టులతో మీకు సంబంధాలు ఉన్నాయి, మావోయిస్టులతో మీరు ఎన్ని సందర్భాల్లో కలిశారు, ఇప్పుడు మావోయిస్టు పార్టీనే లేకుండా చేశారు కదా, దాని ఉనికి లేకుండా చేశారు కదా, ఇంకా దానితో సంబంధాలు ఉంటేనేమి, దానితో సంబంధాలు లేకపోతేనేమి. కనుక ఇవాళ మేము అడుగుతున్నది ఏంటి అంటే, ఆ పార్టీయే లేదు కనుక ఇక ఊపా చట్టం యొక్క అవసరం ఏముంది అని అడుగుతూ ఉన్నాం. తత్ఫలితంగా దర్యాప్తు చేసే ఈ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో సంబంధం అవసరం ఏముంది అని అడుగుతూ ఉన్నాం. కనుక ఎన్ఐఏను రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం, ఊపా చట్టాన్ని ఎత్తివేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరి మీదనైతే అక్రమంగా నోటీసులు సంబంధం లేని వాళ్ళు, మరి ముఖ్యంగా మీకు మాట చెప్పనా, అసలు ఆ సభకు హాజరు కాని వాళ్ళకు కూడా నోటీసులు పంపారు. ఒక్కసారి ఎన్ఐఏ సంస్థ
మీరు నోటీసులు ఎవరికి పంపారో ఒక్కసారి చూసుకోండి. అది ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ అనుకుంటున్నాం. అది ఒక పారదర్శకంగా దర్యాప్తు చేస్తుంది అని అనుకున్నాం. కానీ గౌరవం ఉన్న వ్యక్తులు, సమాజంలో ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు, కవులు, రచయితలు, మేధావులు, కళాకారులు, వీళ్ళను కూడా మీరు మానసికంగా పిలిచి గంటల తరబడి ప్రశ్నించి వేధింపులకు గురి చేయటము అది చట్ట వ్యతిరేకం. మిత్రులారా, భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది. రాజ్యాంగ విలువలు ప్రమాదంలో పడిపోయినాయి. స్వేచ్ఛ, సమానత్వం, వాక్ సభా స్వాతంత్రాలు, ఏ రాజకీయాలనైతే ప్రచారం చేయాలనుకున్న ఆ రాజ్యాంగ విలువలు మృగ్యమవుతున్నాయి. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించబడతా ఉంది. ఇంత భయానకమైన అంతర్జాతీయంగా కూడా చూసుకుంటే భారతదేశం వ్యక్తి స్వేచ్ఛలో అట్టడుగున ఉంది. భారతదేశ పాలసీలు కార్పొరేటీకరణ చెందుతుంది. భారతదేశ పాలకులు భయపెట్టి పరిపాలన చేయదలుచుకున్నారు. ఒక భయం గుప్పిట్లోకి భారత ప్రజలు కూరుకుపోతూ ఉన్నారు. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన కొనసాగించాలని తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం మీ రాష్ట్ర ప్రజలను ఎత్తుకుపోయి మానసిక వేధింపులకు గురి చేస్తే తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఇది ఫెడరల్ సిస్టానికి సంబంధించిన అంశం కనుక తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన జోక్యం చేసుకోవాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా దర్యాప్తు పేరు మీద తెలంగాణలో వివిధ రాష్ట్రాల్లో, జార్ఖండ్లో ఉన్న ఆ దామోదర్ తురికి మీరు మోపుతున్న, మీరు దర్యాప్తు చేయాలనుకున్న ఆ నేరానికి సంబంధమే లేదు. కనుక సంబంధం లేని వ్యక్తుల మీద లేదా అక్కడ హాజరైన పాపానికి, అంటే భారతదేశంలో అంత్యక్రియలకు కూడా హాజరయ్యే అవకాశం ఉండదా? ఎవరైతే హాజరయ్యారో వాళ్ళ పంపిన నోటీసులన్నీ వెనక్కి తీసుకోవాలి. ఇన్నారెడ్డిని బేషరతుగా విడుదల చేయాలి. ఆయన మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తాం. మణి వాళ్ళ అబ్బాయి కూడా మాట్లాడారు. రామచంద్రారెడ్డి గారు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉపాధ్యాయ వృత్తిని వదిలి ఆయన ఉద్యమంలోకి వెళ్ళాడు. పత్రికా మిత్రులు గమనించవలసిన ఏమిటంటే, ఏదో ఉద్యోగం లేకనో లేకపోతే పేదరికమో అది కాకుండా ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు చదువు చెప్పడమే కాకుండా ఈ సమాజాన్ని మార్చాలి, చదువే కాదు చదువు కంటే ఇంకా పెద్ద కృషి ఏదైనా చేయాలి అనేటువంటి ఒక విశ్వాసంతో ఆయన ఉద్యమంలోకి వెళ్ళాడు. ఉపాధ్యాయుడిగా పనిచేశాడు కాబట్టి చాలామంది ఆయనతో చదువు చెప్పిన వాళ్ళు, ఆయనతో పనిచేసిన వాళ్ళు ఆ చుట్టుముట్టు గ్రామాల్లో కూడా ఆయన చేసిన సాహసానికి కానివ్వండి, ఆయన చేసిన త్యాగానికి కానివ్వండి గౌరవంగా ఆయన మృత్యువును, ఆయన చనిపోవడం అనేదితో ఆయన అంతిమయాత్రకి వాళ్ళు గౌరవంగా వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళలో మా మిత్రులు చెప్పినట్టుగా నందిని సిద్ధారెడ్డి సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్, దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో ఆయన నిర్వహించిన పాత్ర, ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ, దేవి ప్రసాద్ ఉద్యోగ సంఘాలకి అగ్రభాగాన నిలబడి తెలంగాణ ఉద్యమంలో ఆయన నిర్వహించిన పాత్ర అది గణనీయమైనది. వీళ్ళందరికీ పబ్లిక్ లైఫ్ ఉన్నది, వీళ్ళకంతా ఒక పబ్లిక్ ఇమేజ్ ఉన్నది. అలాగే ఆయన స్నేహితులు, ఆయన సహచరులు, ఆయన బంధువులు, వాళ్ళందరికీ చివరి చూపుగా ఆ శవయాత్రకు వాళ్ళు వెళ్ళారు. అంతిమయాత్రకి వెళ్ళి అక్కడ నిజంగానే ఆయన అలా చనిపోవడం అనేది, దానికి వాళ్ళు స్పందించి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు, దుఃఖపడ్డారు, ఆవేశంగా మాట్లాడారు. ఇదంతా ఒక మనిషి చనిపోయినప్పుడు, ఆ మనిషి చంపబడ్డప్పుడు వచ్చేటువంటి ఒక సామాజిక సహజ స్పందన. మనిషిలో కళ్ళనీళ్ళు అంటేనే మానవత్వం.
కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారంటే మానవత్వం. వాళ్ళు అక్కడ కళ్ళనీళ్ళు పట్టుకున్నారు, మాట్లాడారు, ఆవేశం కూడా మాట్లాడారు. అంటే మీరు కళ్ళనీళ్ళని, స్నేహాన్ని, తర్వాత ఒక వ్యక్తి విశ్వాసాన్ని గౌరవిస్తున్నప్పుడు దాన్ని మానవీయంగా పరిగణించకుండా దాన్ని నేరంగా పరిగణించడం అనేది సమాజం ఏమవుతుంది, సమాజం ఎటువైపు పోతున్నది, కనీస మానవీయమైనటువంటి స్పందన కూడా చెప్పే అవకాశం సమాజంలో లేకపోతే అది అనాగరికము, అది అమానవీయం. ఒక ప్రజాస్వామ్య సమాజంలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. అక్కడ మాట్లాడిన వాళ్ళు ఆ స్వేచ్ఛతో వాళ్ళు మాట్లాడారు. కానీ మీరు మాట్లాడినంత మాత్రాన ఇన్నయ్య గారిని, ఆయన ప్రజాజీవనంలో చాలా కాలం ఉన్నాడు. ఆయన వాళ్ళు ఒక అమ్మాయిలు, అనాథ అమ్మాయిలకి ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. వాళ్ళందరూ ఆయన నాన్న అంటారు. ఆ అమ్మాయిలు కూడా నా దగ్గరికి వచ్చారు. ఆ ఆశ్రమం నుండి అమ్మాయిలు. ఆయన ఏం చేస్తున్న నేరం కాదు, ఆయన చేస్తున్నది అనాథ అమ్మాయిలకు ఆశ్రమం పెట్టి దాన్ని నడుపుతున్నాడు. 150 మంది ఉన్నారు అక్కడ. ఆ వ్యక్తి అక్కడ మాట్లాడిన దాన్ని నేరంగా చెప్పి ఆయనను ఇప్పుడు అరెస్ట్ చేసి ఇంతకాలంగా జైలు ఎందుకు పెట్టినట్లు? మీరు అక్కడ మాట్లాడితే మాట్లాడడం నేరమా? ఆ నేరాన్ని దాని నేరంగా మీరు ఎట్లా ఇక్కడ ఉందా నేరశాస్త్రంలో? అది ఎక్కడైనా దుఃఖపడము, ఆవేశంగా మాట్లాడడం అది నేరం అని ఇక్కడ ఉందా? ఇవాళ లొంగిపోయినటువంటి నక్సలైట్లకి పోలీసులు రాజ్యాంగాన్ని ఇస్తున్నారు. మీరు ఆయుధం ఇవ్వండి, మీకు రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని పోలీసు చదివారా? ఎవరైతే రాజ్యాంగం చదవని అంటారో రాజ్యాంగం చదివారా? రాజ్యాంగంలో ఎక్కడైనా నేరంగా అంటున్నారా? చట్టబద్ధంగా ఒక మనిషి మాట్లాడితే అరెస్ట్ చేయవచ్చా? అది రాజ్యాంగం అంగీకరిస్తుందా? దేశంలో ఉండే చట్టం అంగీకరిస్తుందా? ఎన్ఐఏ మిత్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చట్ట పరిధులు దాటి, రాజ్యాంగ పరిధులు దాటి మీరు పోతున్నారు. అలాగే శాంతి భద్రతలు అనేవి అవి కేవలం అది రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది. ఎన్ఐఏ అనే సంస్థ ఏదైతుందో దాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నా పూర్తి శాంతి భద్రతలన్నింటినీ తమ చేతిలో తీసుకొని ఏ రాష్ట్రం కంటే ఆ రాష్ట్రానికి వెళ్ళి అందరినీ తమ దగ్గర పిలవడం, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ఇది సమాఖ్య వ్యవస్థ కూడా వ్యతిరేకం. కనుక ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నామంటే ముందు ఇన్నయ్య గారిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి, ఆయన చేసిన నేరం ఏంటో చెప్పండి. మీరు అంతిమయాత్ర పోయారు, అక్కడ మాట్లాడారు, అది నేరంలో అది నేరమని దాన్ని డిఫైన్ చేస్తున్నారు. అది నేరమా? ఒక మనిషి చనిపోతే ఇవాళ రామాయణంలో రాముడు కూడా రావణుడు చనిపోయిన తర్వాత ఆ శవాన్ని గౌరవించాలని చెప్పాడు. ఆ మనిషిని గౌరవించాలి. శవయాత్రను మనం గౌరవంగా, లక్ష్మణుడు వీడింత దుర్మార్గం కాదు, అతను చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఆ శవం మీద మన గౌరవం ఉండాలి. అంటే మీరు సాంప్రదాయాన్ని పాటించడం లేదు, రాజ్యాంగాన్ని పాటించడం లేదు. మీరు అన్ని పరిధులు దాటి ఇవాళ మనుషులను పిలిచి ఇది చేయడానికి ప్రధాన కారణం ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి. భయము అనేది సృష్టించినప్పుడు అది ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రమాదం. ప్రజాస్వామ్యం అంటేనే నిర్భయంగా మాట్లాడడం. మీరు నిర్భయంగా మాట్లాడేవాడికి భయం చేసి ఇంతమంది పట్టుకున్నాక మొత్తం సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టించడం అనేది అది ఏమాత్రం ప్రజాస్వామ్యం అవుతుంది? ఈ సమాజంలో రాబోయే కాలంలో రాజ్యాంగము, చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్యం ఇవి ఉంటావా ఉండవా? ఈ దేశం ఏ విధంగా ఏ దిశగా పోతున్నది అనేటువంటి ఏదైతుందో పౌర హక్కుల సంఘాన్ని చాలా ఆందోళనకు గురి చేస్తున్నాం. 50 ఏళ్ళుగా పౌర హక్కుల్లో పనిచేస్తున్నాం. దేని కొరకు పనిచేస్తున్నాం అంటే మాట్లాడే హక్కు కొరకు, జీవించే హక్కు కొరకు, సమానత్వం కొరకని, సమాజం మారాలని, దీని కొరకు ఏ విలువల కొరకు పనిచేస్తున్నామో ఆ విలువలు ఉన్న వాళ్ళు అక్కడ పోయినా వాళ్ళని అరెస్ట్ చేస్తే మీరు సమాజంలో అత్యంత ప్రతిష్టగా చేస్తే, తర్వాత స్నేహితులను చేస్తే, గ్రామస్తులను చేస్తే ఇదేమి న్యాయము, ఇదేమి ధర్మం, ఇదేం ప్రజాస్వామ్యం అనేటువంటి ప్రశ్న ఏదైతుందో రామచంద్రారెడ్డి గారి ఆయన అంతిమయాత్రలో జరిగిన ఈ పరిణామం ఏదైతుందో ఇది చాలా ప్రమాదకరమని మేము భావిస్తున్నాం. కనుకనే పత్రికా లెక్కల దగ్గరికి వచ్చి ఈ ప్రమాదాన్ని మేము మీకు చెప్పడానికి, తర్వాత ఈ జరిగిన సంఘటన ఏమవుతుంది ఏమాత్రము అది సమాజానికి, నాగరికతకు, రాజ్యానికి అంగీకారం కాదని, దుఃఖాన్ని మీరు నేరమయం చేయకండి, దుఃఖాన్ని నేరంగా మార్చకండి. శవయాత్రకు వెళ్ళిన వాళ్ళకు ఒక గౌరవంగా వాళ్ళని చూడాలి, కానీ ఇట్లా అగౌరవపరచడం అనేది అది అమానవీయము, అమానుష్యం అనేటువంటి మేము ఫీల్ అవుతున్నాం. పత్రికా మిత్రుల ద్వారా, మీ ద్వారా విశాల సమాజానికి ఇలాంటి సంఘటనని
మనం పట్టించుకోవాలి, దానికి స్పందించాలి. అలా స్పందించడం వల్లనే మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం అనేటువంటి ఈ ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం జరిగింది. ఎన్ఐఏ ఇటువంటి నోటీసులు పంపుతుంది అనే విషయాన్ని కూడా పత్రికల మిత్రులు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎన్ఐఏ అనే సంస్థ ఏర్పరిచిందే ఒక లక్ష్యంతో ఏర్పరిచారు. ఆ ఏర్పరిచేటప్పుడే నిజానికి లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్టు. స్టేట్కి పోలీస్ యంత్రాంగం ఉంటుంది. ఆ పోలీస్ యంత్రాంగం ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి బీజేపీ కాదు, కాంగ్రెస్ హయాంలోనే చట్టాల్లో తీసుకొచ్చిన ఒక కొత్త చట్టమే ఎన్ఐఏ. ఎందుకు తీసుకొచ్చింది అంటే ఈ దేశంలో వాళ్ళు నేరాలు అనుకున్నవి లేదా ఈ దేశ రాజకీయాలని, పార్లమెంటరీ రాజకీయాలను ప్రశ్నిస్తూ వస్తున్న ఉద్యమాలు, వీటన్నిటినీ ప్రశ్నించాలి అని నిలువరించాలి అని అంటే అది ఏదో ఒక రాష్ట్రాలకి, ఆయా రాష్ట్రాలకి విడిచిపెడితే సాధ్యం కాదు. దేశవ్యాప్తంగా ఒక సంస్థ ఉండేటట్టయితే రాష్ట్రాలతో సంబంధం లేకుండా దర్యాప్తు పేరుతో నేరుగా తను చేయొచ్చు అని ఏ లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్ పార్టీ చిదంబరం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సవరణ చేసి తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మరింత కోరలు, దానికి కొమ్ములు చేర్చి ఈరోజు బీజేపీ అమలు చేస్తుంది. దాని ఫలితంగానే వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అనే దాంట్లో విషయంలోకి అర్థం చేసుకుంటే, ఎందుకంటే ఒకవైపు ఈ దేశ హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా ఒక టార్గెట్ పెట్టి మార్చి 31 కల్లా ఈ దేశంలో మావోయిస్టు రాజకీయాలు లేకుండా చేస్తాం, మావోయిస్టులు ఉండరు, మావోయిస్టు రాజకీయాలు ఉండరు అని మాట్లాడుతూ ఉండగా మరోవైపు ఇంత పెద్ద ఎత్తున మనుషులను చంపేస్తుంటే, పెద్ద ఎత్తున వేల సంఖ్యలో బలగాల్ని మోహరించి చేస్తున్నారు. మరోవైపు వాళ్ళు పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు కూడా. అయినా కానీ ప్రత్యేకించి తెలుగు సమాజంలో 2 రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఉన్న సమాజంలో ఉన్న కొందరు వ్యక్తులు కావచ్చు, వీరంతా కూడా ఆయా ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళకు సంబంధించిన మీటింగ్లో జరిగినప్పుడు పెద్ద సంఖ్యలో వెళ్ళడం మడికే కాకుండా ప్రదర్శన చేయడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా ఈ సామాజిక ఉద్యమానికి ఉన్నటువంటి పునాదిగా వాళ్ళు భావిస్తూ ఈ రాజకీయాల్ని సమూలంగా అంతం చేయాలి అని అంటే అవి కేవలం ఆ విప్లవకారులు తుపాకులు పట్టుకున్న వాళ్ళ మడికే కాదు, దానికి పునాదిగా ఇక్కడ ఉన్న ఒక సామాజిక పునాది ఏదైతే ఉందో, లేకపోతే ఇన్నేళ్ళ చరిత్ర ఏదైతే ఉందో, వాటిల్లో పాల్గొంటున్న ఆ ఉద్యమాలతో నేరుగా సంబంధం లేకుండా ఉద్యమ ప్రభావంతో ఉన్న ప్రజలందరి మీద కూడా ఒక హెచ్చరిక చేయాలి. అందులో భాగంగానే నిజానికి ఇలాంటి నోటీసులు అనేవి ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రాలో కావచ్చు, సంబంధం ఉన్నా లేకున్నా ఏదో రూపంలో ప్రతి ఒక్కరికి కూడా మిమ్మల్ని ఇంతటితో అక్కడ విప్లవకారులందరూ వాళ్ళ కేంద్ర పార్టీ సెక్రటరీ ఎన్కౌంటర్లో చనిపోయినా, లేదా పెద్ద పెద్ద నాయకులంతా లొంగిపోయినా, మార్చి 31 సమీపొస్తుంది కాబట్టి అంతటితో అయిపోతుంది అనుకోవద్దు. ఈ రాజకీయాల గురించి ఏ రూపంలో ఎవరు సానుభూతి పరులో, సానుకూలంగా మాట్లాడేవాళ్ళు, ప్రజాస్వామిక మేధావులు అనుకునేవాళ్ళు, వాళ్ళెవ్వరూ కూడా నోరెత్తకుండా చేయాలి అంటే ఈ రకమైన నోటీసుల ద్వారా బెదిరించాలి. నిజానికి ఈ నోటీసు ఇస్తున్న సెక్షన్ కింద చూస్తే 160 CRPC అనే నోటీసు మీకు ఒక నేరంతో ఏదైనా సంబంధం ఉంటే ఆ నేరంతో సంబంధం విషయాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, సంబంధం అంటే ఇక్కడ విషయాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని దర్యాప్తుకు పిలిచి వాళ్ళని విచారించి వాళ్ళ ద్వారా విషయాలు తీసుకోవడం వరకే ఆ చట్టంలో ఆ నిబంధన కింద ఉన్న పరిధి. కానీ ఏం చేస్తున్నారు, లక్ష్మణ్ చెప్పాడు, ఈ పేరుతోటి అందరికీ నోటీసులు పంపి అందుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళని అడుగుతున్నదంతా ఏంటంటే అసలు ఏ నేరం కింద ఏ నేరం అఫెన్స్ తోటి సంబంధం ఉన్నట్టుగా ఆ నోటీసులు ఇస్తున్నారో దాంతో సంబంధం లేని విషయాలన్నీ కూడా ఆ వచ్చిన వ్యక్తి అతను ఏ నేపథ్యం నుంచి వచ్చాడు, ఏ రాజకీయాల నుంచి వచ్చాడు అంటే అతన్ని మొత్తం చరిత్ర కూడా వాళ్ళు భవిష్యత్తులో నిన్ను కూడా వేరే కేసులో ఇరికిస్తాం అంటే ఆ వచ్చే వ్యక్తి స్థాయిని బట్టి, లేకపోతే ఈ రకమైన తేడాలు కూడా చూసాం. కాబట్టి ఎందుకంటే ఇది ఒక 5 ఏళ్లుగా ఇలాంటి నోటీసులు ఇవ్వడం, వచ్చిన వాళ్ళని ఎన్ఐఏ వాళ్ళు మాట్లాడే వాళ్ళు సామాజిక వర్గాల్లో కింది స్థాయి వర్గాల నుంచి వస్తే వాళ్ళని ఏకంగా బెదిరించి మీరు కానీ ఇవన్నీ మానుకుంటే ఇదంతా ఉండదు, లేకపోతే మీ మీద ఈ రాష్ట్రాల్లో కాదు బయట రాష్ట్రాల్లో కేసులు కూడా పెడతాం. ఇది నేరుగా మాట్లాడడం ఎంత దూరం వెళ్ళింది, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనే దాని విషయం కూడా ఇంకొద్దిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఎన్ఐఏని ఈరోజు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ప్రకటించుకుంటున్నారు. సిబిఐ కన్నా గొప్పగా చెప్పుకుంటూ మరోవైపు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఎన్ఐఏ వాళ్ళు సిబిఐ కాదు కదా, మామూలు పోలీసు దర్యాప్తులు చేసే అధికారుల కన్నా కూడా హీనంగా వాళ్ళు దర్యాప్తు చేస్తున్న కేసులను చూస్తున్నాం. ఒక ఆంధ్ర ప్రాంతంలో పెట్టిన కేసు తెలంగాణలో ఉన్న వ్యక్తుల మీద కూడా పెట్టి, దాదాపు ప్రజా సంఘాల అందరి మీద కూడా పెట్టిన ఒక కేసులో ఆ దర్యాప్తులో పాంగి నాగన్న అనే ఒక ట్రైబల్ జర్నలిస్ట్, ఆయన కూడా వీడియో జర్నలిస్ట్, అతను ఏవన్గా చేర్చి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అనే పేరుతోటి ఆ స్టేట్మెంట్లో ప్రజా సంఘాల నాయకులు అందరి పేర్లు చూపించి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈరోజు నిజానికి ఆ కేసులన్నీ కూడా విచారణకు వచ్చాయి. విచారణకు రాబోయే సందర్భంలో జైలులోకి అతనికి ఇప్పటిదాకా ఏవన్ కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వాల, ఇంకా జైల్లోనే ఉన్నాడు. అతని మీద ఎన్ఐఏ అధికారులే జైల్లోకి వెళ్ళి నేరుగా బెదిరిస్తున్నారు. నువ్వు దగ్గర పెట్టుకో సరే, జైల్లోకి వెళ్ళి ఎన్ఐఏ అధికారులే మీరు ఈ కేసులో అప్రూవర్గా కండి, మీరు చెప్పిన అంటే ఆయన పేరుతో రాసుకున్న ఒప్పందం అంతా అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటాం కదా, అదంతా కూడా మనకి తెలిసే, మేము మళ్ళీ చెప్పగల ఈ పేరుతో రాసేదంతా దర్యాప్తు అధికారులు అయినటువంటి పోలీసులే వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లన్నీ రాసి వాళ్ళ పేర్ల మీద కోర్టులలో కేసుల రూపంలో కాగితాల రూపంలో వేస్తారు. కానీ అది వాళ్ళ చేతుల్లో దర్యాప్తు చేస్తున్నంతకాలం వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చాము. కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టు దగ్గర వాళ్ళ ముద్దాయిలుగా చూపించిన న్యాయవాదులే చేసే క్రాస్ ఎగ్జామినేషన్కి నిలబడాలి, కోర్టు పెట్టే న్యాయ పరీక్షకి నిలబడాలి. అవన్నీ నిలబడవు కాబట్టి ఏమని బెదిరిస్తున్నారు అంటే ఏవన్గా ఉన్న పాంగి నాగన్నని నువ్వు అప్రూవర్గా ఇప్పటికే 5 ఏళ్ళు అయిపోయింది, నువ్వు అప్రూవ్ అయిపోతే నేను వెంటనే విడుదల చేస్తాం, ఇక్కడి నుంచే నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, నువ్వు కాకుండా ఉంటే నిన్ను ఛత్తీస్గఢ్ కేసులో ఇరికిస్తాం, లేకపోతే ఒడిశా కేసులో ఇరికిస్తాం, వేరే రాష్ట్ర జైలుకి పంపిస్తాం, విశాఖపట్నం దగ్గర ఇక్కడ కాదు వేరే చోట పంపిస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు. అని అంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ కేసు ఎంత వీక్గా ఉందో. సాక్షాత్తు ఎన్ఐఏ ఐఓగా ఉన్న అతనే ఆ బెదిరింపుల ద్వారా నిరూపిస్తున్నారు. ఈ కేసులన్నీ కూడా దురదృష్టవశాత్తు ఊపా అనే చట్టంకి ఉన్న అదొక డ్రాకోనియన్ చట్టం, దాని ద్వారా ఎవరికి బెయిల్ రావు కాబట్టి అంతకాలం జైల్లో ఉండాల్సిందే. కానీ ఆ కేసులన్నీ విచారణకి వెళ్తే మనకు ఏది కూడా నిలిచే కేసు కాదు, అన్నీ కొట్టుడిపోయే కేసులే. అంతా ఇప్పుడే జరిగినటువంటి విచారణలో బయటపడుతున్నాయి కూడా. అందుకోసంగానే ఆ కేసులు నిలబడాలంటే ఎవరో ఒకరిని అప్రూవల్గా చేయించాలి, ఆ రకంగా అప్రూవల్గా కాకపోతే వాళ్ళు మళ్ళీ బెదిరించాలి అనే పేరుతో అటు ఎట్లయితే జరుగుతున్న ప్రయత్నం అలాంటి ప్రయత్నమే ఈ ఉద్యమాల్లో ఈ ఉద్యమానికి సానుకూలంగా ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఒక బెదిరింపుగా ఇలాంటి నోటీసులు ఇవ్వడం ద్వారా ఈ ఉద్యమం అనేది ఇంకా ఈ ప్రభావం కింద ఎవరు ఉండకుండా చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నం ఇదంతా కూడా. కానీ తెలుగు సమాజం 100 ఏళ్ళ నుంచి చూస్తున్న ఉద్యమాల్లో ఎంత తీవ్రమైన నిర్బంధం ఏ పాలకులు ఎప్పుడు చేసినా కూడా సరైన ఉద్యమాలు ఉన్నప్పుడు ఆ ఉద్యమాలు వెనక్కి తట్టుపడడం లేదా మళ్ళీ ముందుకు రావడం అనేది చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ నిర్బంధాలు ఇవన్నీ కాదు, కానీ ఈ నిర్బంధంలో దర్యాప్తు పేరుతో పోలీసు దర్యాప్తు సంస్థలు చేస్తున్న చట్ట వ్యతిరేక పనుల మటుకు మేము చాలా సందర్భాల్లో కోర్టు దృష్టి ఇచ్చాము. ఎందుకంటే చివరికి న్యాయవాదులు కూడా మాకు కూడా నోటీసులు పంపించారు. ఆ నోటీసులు మేము హైకోర్టులో ఛాలెంజ్ చేయడం ద్వారా అవన్నీ స్టే అయ్యాయి. అట్లాగే ఈ నోటీసులు కూడా ఇవన్నీ వేధింపు నోటీసులు తప్ప నిజానికి వాళ్ళ నుంచి ఆ కేసులో బలంగా ఉండే సాక్ష్యాలు వాళ్ళు కాదు, లేదా నిరూపించే ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు అనే పేరుతోటి న్యాయ పోరాటం తప్పనిసరిగా భారత ప్రజా న్యాయవాదులుగా చేస్తామని చెప్పి ఎలాగైతే న్యాయవాదులుగా మేము ఒక రక్షణ తెచ్చుకున్నాము కోర్టు నుంచి, అట్లాగే సంబంధం లేని వ్యక్తులందరికీ కూడా ఈ రకమైన వాళ్ళందరి మధ్య ఒక భయాన్ని సృష్టించడం కోసం చేస్తున్న ఎన్ఐఏ చేస్తున్న